నల్గొండ జిల్లా నకరికల్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో వసూళ్ల వివాదంలో తవ్వి కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఇటీవల హెచ్ఎంటీవీ ప్రసారం చేసింది. హెచ్ఎంటీవీలో కథనాలు రావడంతో అటెండర్పై చర్యలు తీసుకోవాలని రిజిస్టర్కు లేఖ రాశారు సబ్ రిజిస్టర్. దీంతో సబ్ రిజిస్టర్ ఆఫీసులో వసూళ్ల దందాలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్లకు వచ్చే వారి నుంచి అదనంగా డబ్బులు తీసుకుంటున్నాడంటూ అటెండర్పై చర్యలు తీసుకోవాలని సబ్ రిజిస్టర్ లేఖ రాశారు. దీనిపై అటెండర్ తన స్నేహితుడికి గోడు వెళ్లబోసుకున్నాడు. అయితే అటెండర్ తన స్నేహితుడితో మాట్లాడిన ఆడియోలో సబ్ రిజిస్టర్ అక్రమాలపై ఆరోపణలు చేయడంతో ఆ ఆడియో వైరల్గా మారింది. అసలు డబ్బులు వసూలు చేయిస్తున్నదే సబ్ రిజిస్టర్ అనుష అంటూ ఆ ఫోన్ కాల్లో చెప్పాడు అటెండర్. ఇల్లు రిజిస్ట్రేషన్ కోసం అదనంగా 4,000, ఫ్లాట్ రిజిస్ట్రేషన్కు అదనంగా 500 వసూలు చేస్తున్నారంటూ తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ ఆధ్వర్యంలోనే వసూలు జరుగుతున్నాయని, కమిషన్లు పోను సబ్ రిజిస్టర్ నెలకు 2 లక్షలు సంపాదిస్తారని ఆరోపిస్తున్నాడు. ప్రశ్నిస్తే పోలీసులను అడ్డుపెట్టుకుని బెదిరిస్తారని చెబుతున్నాడు. ఇవన్నీ విషయాలు మీడియాకు చెప్పడం, హెచ్ఎంటీవీలో వార్త ప్రసారం కావడంతో సబ్ రిజిస్టర్ తనను బలితి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చేసేది లేదు, నిన్నేం చేసేది లేదు. జనరల్ గా ఇక ఇల్లుకి అయితేనేమో 3,000, ఇక మామూలుగా మార్కెట్ అయితేనేమో 400 చేసేదే. ఇక ప్లాట్ అయితేనేమో 500 అట్లా చేస్తుంది. అట్లా ఎన్ని డాక్యుమెంట్లు వచ్చాయి రోజు? రోజు ఒక మార్కెట్ ఒక ఇల్లు 5-6 వచ్చేది, ప్లాట్ 4-5 అయ్యేది. అన్న 15-16 అయ్యేది అంతే. 15-16 అయ్యేది. 15-16 ఓవరాల్ గా ఎన్ని? ఒక 20,000 వచ్చేదా రోజుకు? 27 వస్తాయి. ఇది 3 ఇళ్ళు అంటే 3 నెలల 12,000 అయ్యి ఇది ఒక 15,000 వస్తాయి. 15,000. ఇట్లా ఎవరెవరు వాటా? ఇక మేడానికి ఒక వాటా అంటే 2,000 ఆమెకి ఇల్లుకు కదమే ఉంటాయి కదా. ఇల్లుకు 2,000 ఆమె తీసుకుంటే 1,000 రూపాయలు ఇంకెంతమంది వాటా? ఈ సీదరెడ్డికి అలా 500 పోతాయి. ఆనకే పెద్ద వాటా తలా 500-300 ఇస్తారు. ఇట్లా రోజు రోజు పంచుకుంటారా? వారానికి ఒకసారా? రోజే ఇలా అయినా రేపు ఎల్లుండి అట్లా. మరి ఈ డాక్యుమెంట్ రైటర్ల దగ్గర మొత్తం వసూలు చేసుకొచ్చి అసలు ఆఫీసులు ఇచ్చేది ఎవరికి ఇస్తారు? నేను వసూలు చేసుకొచ్చేది నేనే. అప్పుడు వసూలు చేసుకురాకనే అవును తీసుకునేది. డైరెక్ట్ సబ్ రిజిస్టర్ మేడంకి ఇచ్చేదా? అవును, రాసేది. ఎవరికి ఎంత అనేది రాసేది. రాసిన తర్వాత వాళ్ళ ఎవరైనా ఒక మనిషిని తోలేదా ఎవరి కాడికి? నా కాడికి. నేను ఆమెకి ఇచ్చేది. నువ్వు 100 రూపాయలు మనం ఏమైనా రాసినాం అనుకో అలా అంటే దానికో దీనికి అని అని అవి ఎట్టని అంటే లెక్క కడుతుందామా 100 రూపాయలు కూడా? ఒరే అమ్మ, రోజు 20,000 తీసుకపోయేది 100 రూపాయలు లెక్క కడతా? నేను చెప్తూనే ఉంటా. 100 రూపాయలు కూడా లెక్క కడుతుంది. ఇప్పుడు నేను పెరుగు తెస్తాం మధ్యాహ్నం, ఒక్కోసారి నీ అసలు వాళ్ళు వచ్చిననుకో ఛాయ్ తెచ్చిన అనుకో కాపీ, దానికి 60 రూపాయలు అనుకో 40 రూపాయలు ఎక్స్ట్రా రాస్తాంగా ఇచ్చేటనే అంటది. ఆమె అను పోని సీదరెడ్డి గారు చెప్తున్నామని. ఆమె జీతం పైసలు కాదు, పైన ఎక్స్ట్రా వచ్చే పైసలు, లంచం. ఇది లంచంలో కూడా లెక్కలు అడుగుతాదే. వీడు చేస్తాడు అంతా ఆడ. వీడే చేస్తాడు అన్ని డైలాగులు, వీడే చెప్తాడు ఆడ. ఏం లేదు ఇక ఆడ నిలబడి చెవు కొరుకుతా ఉంటాడు. ఇక యావరేజ్ గా తక్కువ నెలకు 2 లక్షలు తీసుకుపోతాదేమో ఇంటికి. ఇక అంతే. అటు ఇటుగా 2 ఉంటాయిలే. 1,50,000 అయితే ఉంటే 2 ఉండవు. కానీ ఎన్ని నెలలు రాబట్టాము ఇక్కడికి డ్యూటీకి? సంవత్సరం అయింది. అంటే మొత్తం 9 నెలలు అయింది. 9 నెలలు ఎన్ని అయినాయి? 2,500 ఎన్ని డాక్యుమెంట్లు అన్ని ఇండ్లు అవుతాయి. ఇండ్లు అయితేనేమో లాభం. ఇక మాడికి రిలీజ్ అయితే వేస్ట్ అన్నట్టు. అదే ఇప్పుడు నెలకు 1,50,000 అంటే 9 నెలలకి ఎన్ని లక్షలు కావాలంటున్నా?
రైట్ ఇక నకరికల్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో వసూళ్ల దందాకు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి పరమేశ్ అందిస్తారు. పరమేశ్. దీపిక, నకరికల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వసూళ్ల దందానైతే సర్వే కొద్ది సంచలన విషయాలైతే బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏదైతే జరుగుతున్న దందా విషయం సంబంధించిన ఆడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే వారం రోజుల క్రితం ఇదే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పేసి HMTV కథనం కూడా ప్రసారం చేసింది. దీన్ని బాధ్యుని చేస్తున్నైతే అందులో పనిచేసేటటువంటి అటెండర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నల్గొండ సబ్ రిజిస్టర్ కూడా దీనికి సంబంధించినటువంటి ఒక లేఖ కూడా సబ్ రిజిస్టర్ రాయడం జరిగింది. అయితే దీని మీద ఎవరైతే సదరు ఈ అటెండర్ ఉన్నారో అటెండర్ అయితే అలా స్నేహితుడితోటి మాట్లాడిన వీడియో అయితే సంచలనంగా మారినటువంటి విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే అక్కడ జరిగేటటువంటి ప్రతిదీ కూడా కేవలం సబ్ రిజిస్టర్ చెప్తే మాత్రమే నేను చేశానని చెప్పేసి నాకు ఎలాంటి ఇది లేకున్నా కానీ మీడియాకి నేను ఎలాంటి సమాచారం ఇవ్వకున్నా కానీ నన్ను బాధ్యత చేసింది, నన్ను అకారణంగా ఆఫీస్ నుంచి తొలగించిందని చెప్పేసి ఏదైతే సదరు స్నేహితుడితో అయితే అటెండర్ చెప్పినటువంటి మాటలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వాస్తవంగా కూడా ఆ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రతి దానికి ఒక రేటు ప్రభుత్వం నిర్ణయించే దానికంటే వీళ్ళు అదనంగా ఇల్లు రిజిస్ట్రేషన్ మున్సిపాలిటీలో కానీ లేకపోతే గ్రామ పంచాయతీలో ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ రేటు కంటే వీళ్ళకి ఒక రేటు ఖచ్చితంగా కట్టియాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఈ అటెండర్ ద్వారానే ప్రతిరోజు ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి ఏంటి అనేది ఒక చిట్టి మీద రాసిస్తే సాయంత్రం వరకు వీటికి సంబంధించినటువంటి అమౌంట్ మొత్తం కలెక్ట్ చేసి సబ్ రిజిస్టర్కి ఇస్తే ఆమె తీసుకున్న తర్వాత మిగిలినటువంటి చిల్లర మాత్రమే వీళ్ళకి ఇచ్చేదని చెప్పేసి దీనికి సంబంధించి మాత్రమే చేశాను తప్ప నేను మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అని చెప్పేసి ఏదైతే వెంకటరెడ్డి మాట్లాడినటువంటి మాటలు మాత్రం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఎవరైతే ఈ సబ్ రిజిస్టర్ ఉన్నారో సబ్ రిజిస్టర్ సంబంధించినటువంటి దాంట్లోనైతే ఇప్పటికి కూడా అనేక ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితులలో ఇప్పటికి కూడా జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి అధికారులు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరు కూడా చర్యలు తీసుకోకపోగా ఇంకా ఆమెకే సపోర్ట్ చేస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ప్రతిరోజు నిత్యం కూడా ఇక్కడ జరిగేటటువంటి రిజిస్ట్రేషన్ లో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దాదాపుగా ఒక సబ్ రిజిస్ట్రేషనే నెలకు 2 లక్షలకు పైగానే వసూలు చేస్తుంటారు. ఈమె ఆదాయం ఉందని చెప్పేసి మనకు సమాచారం అయితే అందుతుంది. వీటన్నిటిని చూస్తే ప్రజల నుండి ఎంత మొత్తంలో వసూలు చేస్తున్నారు, వీళ్ళు ఎంత మొత్తంలో ప్రభుత్వానికంటే ఎక్కువ రేట్లు తీసుకుంటున్నారని చెప్పేసి ఒకసారి మనం చూడొచ్చు. ఏదైతే HMTV కథను ప్రసారం చేసిన దగ్గర నుండి ఈ రోజు వరకు దాదాపుగా 6 రోజుల నుండి ఏదైతే ఇళ్లకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు కావచ్చు, నాలాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు కావచ్చు, వీటన్నిటిని కూడా నిలిపివేసింది. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా డబ్బులు తీసుకోవాలి, డబ్బులు తీసుకుంటే మళ్ళీ కూడా మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి ఈ రిజిస్ట్రేషన్ సంబంధించినవి మొత్తం కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి కూడా మనకు నకరికల్ సబ్ రిజిస్ట్రేషన్ లో కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ వ్యవహారం మొత్తం కూడా లోకల్ అటెండర్ తోటే నడిపించింది కాబట్టి మీడియాకు సమాచారం ఇచ్చింది కూడా ఈ అటెండర్ అని చెప్పేసి అతన్ని బాధ్యత చేస్తూ కూడా నల్గొండకు ఒక లెటర్ రాయడం జరిగింది. దీంతో ఆయన అయితే నల్గొండ ఆఫీస్కి అటాచ్ చేయడంతో అయితే తన స్నేహితుడితో మాట్లాడిన మాటలైతే ఇప్పుడు వైరల్ గా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా సరే నకరికల్లో జరిగేటటువంటి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగేటటువంటి వసూళ్ల దందా మీద జిల్లా స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లా స్థాయి అధికారులు దీని మీద ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎప్పటికప్పుడు కూడా తనిఖీలు నిర్వహించాలని చెప్పేసి స్థానిక ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అనేక సార్లు ఈ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి వస్తే ఈమె గతంలో డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని అడ్డుపెట్టుకొని బెదిరింపులకు పాల్పడుతూ ఎవరు నన్ను ఏం చేయలేరు అనే విధంగానైతే ఈ సబ్ రిజిస్టర్ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులలో స్థానిక ప్రజల నుంచి అయితే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీపిక. రైట్ పరమేష్, థ్యాంక్ యూ.